వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఒక లైక్ మటుకు మర్చిపోకండి. ఇప్పుడు వీడియో వచ్చేసరికి బ్రెడ్ తో అయితే స్వీట్ రెసిపీ అయితే చేస్తున్నానండి. ఈ బ్రెడ్ తోనే చేయడానికి కారణం ఏందో కూడా చెప్తాను. బావ అయితే బ్రెడ్ తెచ్చి 4 days అయింది. ఇంకా పాడైపోతుంది, ఏదో ఒకటి చేయొచ్చు కదా, తింటాం కదా అన్నాడు. ఇంకా అందుకని అయితే గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నాను. బట్ గులాబ్ జామ్ చేస్తే ఈ కాలంలో చేస్తే పిల్లలకి జలుబులు, అలాగే పెద్దవాళ్ళకి కూడా జలుబు చేస్తుంది. అయితే జలుబు చేయకుండా హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో గులాబ్ జామ్ అయితే ఇప్పుడు చూసేయండి. అయితే టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెమ్ము కూడా ఉండదు కదా, ఇంకా అందుకని ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ఈ గులాబ్ జాము బ్రెడ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను బ్రెడ్ అయితే తీసుకున్నాను కదా, ఆ బ్రెడ్ది సైడ్ పార్ట్ అనేది తీసేసానండి. సైడ్ పార్ట్ తీసేసి మిడిల్ పార్ట్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. మీకు ఆప్షన్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. అలాగే మీగడ కూడా తీయకుండా కొద్దిగా పాలు అయితే తీసుకొని మీగడతో సహా వేసుకుంటూ కలుపుకోండి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి, ఒకేసారి పోయకుండా. ఒకేసారి పోసేసారంటే బ్రెడ్ అనేది కొద్దిగా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి జార్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకోసమే కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు అయితే ఉంచేయాలి. ఈ లోపు అయితే పాకానికైతే రెడీ చేసుకుంటున్నామండి. నేను చెప్పాను కదా, చక్కెర పాకం వల్ల జలుబు అనేది చేస్తుంది. అయితే ఇప్పుడు చక్కెర పాకమే లేకుండా ఇప్పుడు పాకం అయితే చేస్తున్నాను. అది ఎలాగో ఇప్పుడు చూసేయండి. దీంట్లో వాటర్ వేసుకున్న తర్వాత ఇలాచీ అయితే కొట్టేసుకున్నాను. అలాగే బెల్లం వేసుకుంటున్నానండి. షుగర్ బదులైతే బెల్లం అయితే వేస్తున్నాను. బెల్లం పాకం అయితే చేస్తున్నాను. అయితే గులాబ్ జామ్కి బెల్లం అయితే పాకం రావాలా అని అయితే డౌట్ వస్తుంది. కాదండి, మనము చక్కెర ఎలా పాకం పడతామో గులాబ్ జామ్కి, అంటే చక్కెర కరిగిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే ఉంచేస్తాం కదా, అలాగే బెల్లం కరిగిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు అయితే ఉంచేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఆ బెల్లం అయితే పాకం వచ్చే వరకు ఈ లోపు నేను గులాబ్ జాములు అయితే చేసేసుకుంటున్నాను. అంటే ఇవి బాల్స్ లాగా చేసేసుకుంటున్నాను. ఈ బ్రెడ్ని మెత్తగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని స్మూత్గా కొద్దిగా తీసుకుంటూ నెయ్యి పూసుకుంటూ అయితే ఇలా రౌండ్గా బాల్స్ లాగా అయితే చేసేస్తున్నాను. నేను నిజం చెప్తున్నానండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. మామూలుగా షుగర్తో ఎలా చేసుకుంటున్నామో గులాబ్ జాము, బెల్లంతో కూడా అలాగే వచ్చింది. కలర్ కూడా ఏం పెద్ద చేంజ్ అయితే రాలేదు, సేమ్ అలాగే అనిపిస్తుంది. అసలు బెల్లంతో అని కూడా డౌట్ ఉండదు. చూసారు కదా, ఇలా తెరిలిన తర్వాత ఆఫ్ చేసేసుకున్నాను. గులాబ్ జాములు కూడా అయితే మొత్తం అయితే రౌండ్గా బాల్స్ అయితే చేసుకున్నాను. ఇంకా దీన్ని తీసేసి మనం బాండిలి పెట్టేసుకొని బాండిల్లో అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం బ్రెడ్స్తో అయితే బాల్స్ లా చేసుకున్నాం కదా, అవి వేసుకోగానే కదపకుండా 2 నిమిషాల తర్వాత అయితే కదుపుకోండి. అయితే సిమ్లో పెట్టుకోండి, లోపల బాగా ఉడుకుతుంది. అలాగే కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం సిరప్ అయితే చేసుకున్నాం కదా, అంటే పాకం అయితే చేసుకున్నాం కదా, ఆ పాకంలో డైరెక్ట్గానే వేసేసుకోండి తీసిన వెంటనే, లేదా ఒక ప్లేట్లో తీసుకొని ఒకేసారైనా వేసుకోండి, పర్లేదు. ఇలా అన్నిటినైతే నేనైతే సిరప్లోనే డైరెక్ట్గానే వేసేసాను. అయితే అసలు బెల్లం పాకం అనే అయితే డౌటే రాదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ ఇవ్వండి. నేనైతే అన్నిటినైతే ఇలాగే సిమ్లో పెట్టుకుంటూ, హైలో సిమ్లో పెట్టుకుంటూ అన్నిటినైతే కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకున్నాను. ఇంకా చూడండి ఎంత బాగున్నాయో గులాబ్ జాములు. ఇవైతే చూడగానే తినేయాలనిపించింది. ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసి తర్వాత అయితే వేసుకున్నానండి. మామూలు గులాబ్ జామ్ కాడికి ఇవి ఇంకా సాఫ్ట్గా ఉన్నాయి. అసలు అట్లా కట్ చేస్తుంటేనే కట్ అయిపోతున్నాయి. చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. అలాగే బెల్లం పాకం కూడా సేమ్ చక్కెర పాకం లాగే అనిపించింది నాకైతే. అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూశారు కదా, చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.